హాయ్ వివర్స్, ఏపీ గవర్నమెంట్ 4వ తరగతి చూస్తూ ఉన్నాము. తెలివైన దుప్పి అనేటువంటి ఒక కథని చూస్తూ ఉన్నాము. బోధి సత్వుడు ఒక అడవిలో దుప్పిగా జన్మించాడనమాట. అతనికి ఒక చెట్టు పండ్లంటే చాలా ఇష్టము. ఒక వేటగాడు ఇదంతా గమనించాడు. చెట్టు కింద బుట్టలో పండ్లు అమర్చాడు. దానికి ఒక ఉచ్చు అల్లాడనమాట. చెట్టు మీద కూర్చొని దుప్పి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. దుప్పి వచ్చి పండు నోటితో అంటుకోగానే వేటగాడు తాడు లాగేశాడు. దుప్పి ఉచ్చులో పడిపోయింది. ఇది వాడి ఆలోచన. దుప్పి రానే వచ్చింది, కానీ దూరంగా ఆగిందనమాట. పండ్లు బాగా మగ్గి తీయని వాసన అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఒకవైపు పండు తిలాన అనిపిస్తుంది, కానీ పండ్లు ఉన్నటువంటి తీరు దుప్పికి సందేహం అనేటువంటి కలిగిందనమాట. అది ముందుకు రాకుండా నిలబడి చూస్తూ ఉందనమాట. ఏంటి అనేది గమనించింది. వేటగాడు దుప్పిని చూశాడు. అది ఆగి నిలబడి ఉండడం గమనించాడనమాట. వాడికి తొందర అయిపోయిందనమాట. దుప్పి వెనక్కి వెళ్ళిపోతుందేమో, దానికి పండ్లు కనపడాలనేటువంటి చెట్టు మీద నుండి కొన్ని పండ్లు విసిరేశాడు. ఒక్కోటి తింటూ అది బుట్ట దగ్గరకు వస్తుందని వాడి ఆశ అనమాట. కానీ దుప్పి చాలా తెలివైంది. చెట్టు నుంచి పండ్లకు దాని రాలితే సూటిగా కింద పడతాయి, అంతేగాని ఎవరు విసిరినట్లు పడవు కదా. ఏదో తిరకాసు ఉందని అర్థమైందనమాట ఆ యొక్క దుప్పికి. చెట్టు మీద ఉన్నటువంటి వేటగాన్ని చూసేసిందనమాట. కానీ చూడనట్టే చెట్టుతో అన్నది, చెట్టు పండ్లు విసురుతున్నావేమిటి? నీ అలవాటు మార్చుకున్నావా? అయితే నేను నా అలవాటు మార్చుకుంటాను. ఇక నీ దగ్గరకు పండ్ల కోసం నేను రాను. అటు వెనుదిరిగి పోయింది అని చెప్పేసి పోయిందనమాట. వేటగాడికి దుప్పి చిక్కలేదని కోపం వచ్చింది. గట్టిగా అరిచాడనమాట. ఇవాళ తప్పించుకుంటే ఏంటి? తప్పించుకున్నావు, రేపు నేను వదిలేది లేదు అని చెప్పేసి ఆ విధంగా వేటగాడు అనుకుంటూ ఉన్నాడు. వేటగాడు పూర్తిగా బయటపడిపోయాడు. మళ్ళీ నీకు దొరుకుతానా అనుకుంటూ దుప్పి దట్టమైనటువంటి అడవిలో మాయమైపోయింది. మోసగాళ్ళు ఉంటారు, వాళ్ళ మాయలో పడకూడదు. ఆశ ప్రమాదాల్లోకి పడుతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది ఈ యొక్క కథ ద్వారా మనము తెలుసుకున్నాము.